అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం, నేతన్నల సమస్యల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రస్తుతం సిరిసిల్లాలో నేతన్నల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియపడంలో భాగంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద నేతన్నల భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సిరిసిల్లాలో నేతన్నలు గత 2-3 నెలలుగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణము ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు అయితే పరోక్షంగా ఇక్కడ గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం, 3 ప్రభుత్వాలు కూడా పరోక్షంగా కారణము. ఇక్కడ నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా ఇక్కడ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు తమకు పాలిస్టర్ బట్టకు సరైన మార్కెట్ లేదని చెప్పి, గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు బిల్లులు ఇవ్వలేదని, విద్యుత్ సమస్య అని చెప్పి అనేక కారణాలతోని పరిశ్రమలు మూసిపెట్టడం వల్ల పరిశ్రమపై ఆధారపడ్డటువంటి వేలాది మంది పవర్లు అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. యజమానులకు ఏమైనా సమస్యలు ఉంటే వారు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ఆ రకంగా చేస్తే మేము కార్మికులందరూ కూడా వారికి మద్దతు తెలిపి మన ఉపాధి కోసం మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించలేదు. ఓన్లీ తాత్కాలిక ప్రయోజనం మాత్రమే, కొన్ని రోజులు మాత్రం ఉపాధి కల్పించే భాగంగానే ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అనడం సరికాదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు నేతన్నలు ఆదుకుంటామని, నిరంతర ఉపాధి కల్పిస్తామని చెప్పి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అటు హామీని అమలు చేయడంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా, స్థానికంగా ఉన్న ఎంపీ కూడా ఇప్పటివరకు వస్త్ర పరిశ్రమ పట్ల ఎలాంటి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 3 ప్రభుత్వాల విధానాల వల్లనే ఈ పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిరిసిల్ల అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. అగ్గిపేటలో చీరలు నేసి ఇక్కడ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఇక్కడ నేతన్నలది. ప్రస్తుతం నేతన్నల పరిస్థితి రోడ్డెక్కి అయ్యా మాకు భిక్ష వేయండి అని చెప్పి భిక్షాటన చేస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా ఇక్కడ ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు ఇక్కడ నేతన్నలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నేతన్నల సమస్యల పట్ల వెంటనే స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తాం. రేపు ఈ నేతన్నల సమస్యల పరిష్కారం కోసం చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నేతన్నల ఓట్లతో మీరు గెలిచిరు, వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అన్నారు. మీ కుటుంబంలో ఒక్కరు జైలుకి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా కూడా మీరు ఎందుకు రాలేదని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వెంటనే ప్రభుత్వం దృష్టికి సమస్య తీసే విధంగా కేటీఆర్ గారు ప్రయత్నించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమస్యను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ నేతన్నల ఆందోళనను పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.